ఫైలిన్ తుఫాన్ ముంచుకొస్తోంది. తీరం దాటితే జరిగే బీభత్సం ఎంతుంటుందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. భారత వాతావరణ కేంద్రం నిరంతరం ఫైలిన్ పై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అయితే వరల్డ్ వెదర్ ఛానల్స్, వాతావరణ కేంద్రాలు, మీడియా కూడా ఫైలిన్ తుఫాన్ పై నిరంతరం కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అమెరికా నౌకాదళ ప్రత్యేక వాతావరణ సంస్థ అయిన జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ ఫైలిన్ పై దృష్టి పెట్టింది. తుఫాన్ చుట్టూ మేఘాలు, వర్షపు నీరు, గాలి కలుపుకుని బలపడిందని, దీని తీవ్రత 2005 కత్రినా కన్నా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయంటోంది. 260 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయంటోంది జేటీడబ్ల్యూసీ. అలలు 16 అడుగుల ఎత్తు వరకు ఎగసి పడతాయని, తుఫాన్ తూర్పు కనుమలను తాకిన తర్వాత వేగంగా బలహీన పడుతుందని ఈ సంస్థ తెలిపింది. భారత వాతావరణ కేంద్రం అంచనా కన్నా తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అమెరికన్ నేవీ వాతావరణ కేంద్రం చెప్తోంది. శాటిలైట్ పిక్చర్స్ చూస్తుంటే తుఫాన్ చాలా బలమైనదిలా కనిపిస్తోందని సంస్థ చెప్తోంది. ఫైలిన్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేసినా లక్షలాది మంది నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు అమెరికన్ వాతావరణ శాస్త్రవేత్త హోల్డాస్. బంగాళాఖాతంలో ఇప్పటి వరకు వచ్చిన తుఫాన్లలోకెల్లా ఫైలిన్ అతిపెద్ద తుఫానుగా నిపుణులు చెప్తున్నారు. మరి ప్రభుత్వం దీనిపై ఎంతవరకు అలర్ట్ గా ఉందో చూడాలి.